కేంద్రంతో లింక్ ఉండే పరిశ్రమలన్నీ కూడా వస్తాయి. ఎందుకయ్యా అంటే కేంద్రం ఉంటుంది. ఎక్కడ ఎందుకు 2-3 సంస్థలు ఇక్కడ కేంద్ర హోంశాఖకి లెటర్లు రాసుకున్నారంటే ఏంటి పరిస్థితి, ఇక్కడ దౌర్జన్యపూరితంగా ఉందని చెప్పేసి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. బీజేపీ మీద నమ్మకంతో కూడా వస్తున్నాయి. కేంద్రము దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏమేంటి అనేది కొన్ని ప్లాన్ చేసింది. అందులో ఆంధ్రాలో ఈ సాగర్ తీరం ఎక్కువ ఉంది కాబట్టి సాగర్ తీరపు ఆధార పరిశ్రమలు కొన్నిటి ప్లాన్ చేసింది. అంటే భారతదేశానికి వస్తానన్న పరిశ్రమల్ని కేటగిరైజ్ చేసింది అనమాట, ఏ ఏరియాలకి ఏంటి అనేటటువంటి. అందులో భాగంగా మనకి ఇక్కడ అవి వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకునేదే వీళ్ళు భూములు కేటాయిస్తే వచ్చేస్తారు, అలాంటివి వస్తాయి అన్నమాట గ్యారంటీ. సార్ లిక్కర్ వ్యవహారంలో మంత్రులు అంటే మంత్రులని కాదు, రాజకీయ నాయకులు తర్వాత అధికారులు తర్వాత ఇంకా డిస్టిలరీలను కూడా పిలిచి విచారణ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తే ఓకే ఈ స్కామ్ ఏం జరుగుద్ది అనేది ఒకటి. రేపొద్దున వాళ్ళని డిస్టిలరీస్ వాళ్ళని పిలిచేశారు, వాళ్ళ వాంగ్మూలాలు తీసేసుకున్నారు, పిలిచారు, అయిపోయింది. అది వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్ళలో ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్కి సంబంధించిన సంస్థలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్లే బాధితులు, వాళ్లే ఇది. ఇక్కడ డిస్టిలరీ కంపెనీలు సేమ్, వాళ్లే బాధితులు, వాళ్లే నిందితులు. అంటే వాళ్ళు కూడా ఎస్పీవై ఆగ్రో